అవతార్ మోహర్ బాబా 30వ వార్షికోత్సవం వెంకట్రావుపేట గ్రామంలో బాబా ప్రేమిక బృందం వారు నిర్వహించారు. బాబా సహవాస కార్యక్రమాలు, బాబా సందేశములు మరియు భజనలు, బాబా మహాప్రసాదం ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర నలుమూలల బాబా ప్రేమికులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. చేయగవలదు మనసున మెహరుని నిలపిన చాలు మనసున మెహరుని నిలపిన చాలు కామము కలదినండి శ్రీ మెహరు బాబా అవతారుని నామము పొందని భాగ్యం పొందని భాగ్యాదిగో చూడుము మెహరుని రూపం మెహరుని రూపం ఎన్నో జన్మల పొందని భాగ్యం పొందని భాగ్యాదిగో చూడుము మెహరుని రూపం మెహరుని రూపం నన్నయమందే చిన్నయ రూపం ఎంతో సుదినము మనము ఈ పండగను ఇంత ఈ మన మంచిర్యాల జిల్లాలో వెంకట్రావుపేట గ్రామంలో మనము పండగ చేసుకుంటున్నామంటే చాలా మనందరికీ మన వెంకట్రావుపేట ప్రేమికులు గ్రామ ప్రజలు అందరికీ చాలా ఆనందదాయకము. మరియు మన కోరిక మేరకు మనం పిలవగానే ఎంతో దూరం నుంచి వాళ్ళు ఎండ తీవ్రత ఎంత ఉన్నా కానీ ఒక వెంకట్రావుపేట అనేది బాబా దత్తత గ్రామంగా పరిగణించి ప్రేమికులందరూ మన పిలుపందుకొని ఇక్కడికి వచ్చినందుకు చాలా సంతోషం. అయితే ఒక విషయం, మనము వెంకట్రావుపేట గ్రామంలో దాదాపు 30 సంవత్సరాల క్రితం ఈ వెంకట్రావుపేట దాదాపు 300 నుంచి 400 మంది తగ్గకుండా ఇప్పటి వరకు మేరాబాద్లో దర్శనం చేసుకుంటారు. ఇది చాలా మన వెంకట్రావుపేట చాలా అదృష్టవంతం సెంటర్ మనది. కాబట్టి ఇంకా ముందు కూడా జరగబోయే రోజులలో కూడా మనం ఇలాగే ఈ అందరం ఈ గొప్ప పండగ భగవంతుడు మనకు ఈయన అన్ని మతాలు సర్వమతాలు ఒకటని చెప్పింది. కాబట్టి ఆయన మీద మనందరికీ విశ్వాసం ఉన్నది వెంకట్రావుపేట గ్రామ ప్రజలకు. కాబట్టి మన ఒక ఐక్యత, మన ఒక ప్రేమ ఉండబట్టే ఈరోజు వీళ్ళందరూ మన కాడికి రావడం జరిగింది. కాబట్టి మనం ఇలాగే దీన్ని ప్రతి సంవత్సరము కొనసాగిద్దామని మనవి. అవతార్ మెహర్ బాబా కీ జై. రెడీ ఇక్కడ చూడండి అందరూ. అవతార్ మెహర్ బాబా కీ జై. రోజు శుభదినం. ఎందుకంటే ఇంత పల్లెటూరులో ఇన్ని దూర ప్రాంతాల నుంచి వచ్చి ఇక్కడ ఈ యుగావతారుడైన అవతార్ మెహర్ బాబా నామాన్ని స్తుతించటానికి, మరి నిన్న సాయంత్రం ఊళ్ళో అన్ని వీధుల్లో బాబా నామాన్ని ప్రతిధ్వనింపజేస్తూ స్త్రీలందరూ కూడా ఎంతో సంతోషంగా కోలాటము బతుకమ్మ పాటలతో వాళ్ళు నిన్న ఊరేగింపులో పాల్గొనటం అంటే ఇదంతా నాకు ఆ బృందావనంలో రేపల్లెలో మరి ఆయన గోపికలందరూ కూడా
ఆ తన్మయత్వంతో పరవశించి వాళ్ళందరూ కూడా కృష్ణనామాన్ని ఎలా చేశారో ఈరోజు ఈ యుగావతారుడైన మెహర్ బాబా నామాన్ని అలా ఈ చిన్న ఊళ్ళో అలా స్త్రీలు పురుషులు వేరే చోట్ల నుంచి వచ్చిన వాళ్ళందరూ కూడా ఇంత ప్రేమమయంగా ఇంత తన్మయత్వంతో అన్నీ మరిచిపోయి, ముఖ్యంగా బాబాలో విషయం ఏమిటి అంటే ఇక్కడ చిన్న పెద్ద కులం మతం ఏ రకమైనటువంటి విభేదం, స్త్రీ పురుషులు ఉన్నవాళ్ళు లేనివాళ్ళు ఏ విభేదము లేకుండా అందరూ కలిసి ఒక కుటుంబంలాగా బాబా ఈ విషయంలో 1962 పూనాలో గురుప్రసాద్ అనే బిల్డింగ్ బరోడా మహారాణి ఇచ్చింది బాబాకి. అక్కడ ఈస్ట్ వెస్ట్ గ్యాదరింగ్ అని చేశారు. పాశ్చాత్య దేశాల నుంచి 140 మంది వచ్చారు, ఇక్కడి నుంచి 6,000 మంది వచ్చారు. అలాంటి అందరూ 6,000 మంది ఒక కుటుంబంగా ఉన్న ఆ రోజు బాబా అన్నారు, అన్ని మతాలు ఘోషిస్తున్నాయి ఈ సృష్టికి తండ్రి ఒక్కడే అని. అన్ని మతాలు చెప్తున్నాయి దేవుడు ఒక్కడే, ఆయనే ఈ సృష్టికి తండ్రి అని. ఆ దేవుణ్ణి నేనే అని ఆ 6,000 మందికి బాబా నిర్ద్వంద్వంగా చెప్పారు. అది అందరూ విశ్వసించారు. పాశ్చాత్యులు ఇక్కడ వాళ్ళు ఇప్పుడు బాబా అమర్తిథి కూడా మెహరాబాద్ అంటే మహారాష్ట్రలోని అహ్మద్ నగర్కు 5 కిలోమీటర్ల దూరంలో ఆరంగాం అని గ్రామం, ఆ పక్కన బాబా తన కేంద్రంగా చేసుకున్నారు. 1923 నుంచి 100 సంవత్సరాల సందర్భంగా మొన్న 23లో కూడా మేము అక్కడ అందరం వెళ్ళి అక్కడ పండుగ జరుపుకోవడం జరిగింది. బాబా అక్కడికి వచ్చి 100 సంవత్సరాలు వెంకట్రావుపేట సెంటర్ సందర్భాన బాబా గురించి కొన్ని మాటలు మా రామకృష్ణయ్య గారు 2 రాష్ట్రాల ప్రెసిడెంట్ గారు మాటలు ఇప్పుడు మాట్లాడతారు. బాబా గురించి చెప్తారు.